హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా సెవెంత్ క్లాస్ తెలుగులో పదాలు అర్థాలు అనే పాఠ్యాంశంతో పాటు పర్యాయ పదాలు నానార్థాలకు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. సో అంబరం అంటే వస్త్రం, బట్ట. అంబరం వస్త్రం, బట్ట. అంబలి రాగుల లేదా దీన్ని తైదలని కూడా అంటాం. రాగుల లేదా తైదల పిండితో వండిన ద్రవాహారం. సో అంబలి అనేది సమ్మర్లో ప్రత్యేకమైన ఒక ఆహార పదార్థంగా మన తెలుగు రాష్ట్రాలలో యూజ్ చేస్తారు. అంతరిక్షం ఆకాశం. అంతరిక్షం అంటే అర్థం ఆకాశం. అంతరించిపోవు, నశించిపోవు. అతిశయోక్తి ఎక్కువ చేసి చెప్పడం. అతిశయోక్తి అంటే ఎక్కువ చేసి చెప్పడం. అతివేళ చాలా. అదృశ్యం కనిపించకుండా ఉన్నది, కనిపించనిది. అదృశ్యం అంటే కనిపించకుండా ఉన్నది, కనిపించనిది. అద్భుతం ఆశ్చర్యం కలిగించేది. అద్దకం వస్త్రానికి రంగు వేసే విధానం. అనిశం ఎల్లప్పుడు. ఆంగికం అవయవ సంబంధమైనది. ఆకర్షించు, ఆకట్టుకొను. ఆకాంక్ష కోరిక. ఆత్మజుడు పుత్రుడు, కొడుకు. ఆదరణీయం ఆదరించదగినది, గౌరవించదగినది. ఆపాదమస్తకం పాదం నుండి తలదాకా. ఆవాసం ఇల్లు, నివాసం. ఈర్ష్య అసూయ, ఓర్వలేనితనం, కండ్లమంటతనం. ఉపేక్ష అశ్రద్ధ, లెక్క చేయకపోవటం. ఉభయతారకం ఇరువురికి మేలు జరగడం. ఉవ్విళ్ళూరు తహతహలాడు. ఉషస్సు తెల్లవారుజాము. ఏకాగ్రత ఒకే విషయంపై మనస్సు నిలపడం. ఏరి ఎవరి. ఒండే కాని, అటు కాని పక్షాన. ఒరులు అంటే ఇతరులు. ఒరులు అంటే అర్థం ఇతరులు. ఔషధం మందు. కంఠీరవం సింగం, సింహం. కబుర్లు ముచ్చట్లు, మాటలు. కరి ఏనుగు. కలిమి సంపద, సొమ్ము. కళ్ళ అబద్ధం. కలకాలం ఎల్లప్పుడూ, ఎల్లకాలం. కాలుష్యం మలినం, మురికి. కూడు బువ్వ, అన్నం అని కూడా అంటారు మన తెలంగాణలో. కెరటాలు అలలు. కొలిమి కమ్మరివారు ఇనుమును కాల్చే స్థలం, ఆ జాగను కొలిమి అంటాం. కొట్టం పశువుల పాక, చపారం. కొండ్ర దున్నిన సాలు. కోలాటం కోలలు పట్టుకొని ఆడే ఆట. గణించి ఎంచి, లెక్కపెట్టి. గౌహారం గుహ. గోదలు ఎడ్లు. ఘటించు కలుగు. చిద్విలాసం జ్ఞానప్రకాశం. చిలువ అంటే పాము అని అర్థం. చెలిమి సోపతి, స్నేహం. చేటు ముప్పు, ఆపద. చేవ శక్తి. జా అక్షరం మీద ఉండే పదాలకు అర్థాలు. జడాశయుడు జడమైన మనస్సు కలవాడు. జపమాల జపం చేస్తున్నప్పుడు లెక్కపెట్టే పూసల దండ. జమీందారులు భూస్వాములు, కొన్ని గ్రామాలకు ఏలికలు. జిజ్ఞాస తెలుసుకోవాలనే కోరిక. జీవగడ్డ చైతన్యంతో తొణికిసలాడుతున్న భూమి. డొక్క కడుపు. తస్కరులు దొంగలు. తావి
సువాసన, తృణం గడ్డి, తృష్ణ కోరిక, తెలిరాతి తెల్లరాతి, తెహాజిబ్ ఇది ఉర్దూ పదం. తెహాజిబ్ అంటే సంస్కృతి. తేటి తేనెటీగ, త్యజించు వదిలిపెట్టు విడిచిపెట్టు, దానవుడు రాక్షసుడు, దాస్యం బానిసతనం, దీప్తి కాంతి, దేవస్థలాలు దేవాలయాలు, దేహం శరీరం పెయ్యి, ద్విజుడు బ్రాహ్మణుడు, ధరణి భూమి, ధ్యానం ఏకాగ్రత, నిందించు తిట్టు, నిర్మితి నిర్మాణం, నెలవంక చంద్రవంక, నేర్పరులు నైపుణ్యం గలవారు, నేర్పు నైపుణ్యం, పడిశం జలుబు సర్ది, పయోనిధి సముద్రం, పరోపకారం ఇతరులకు మేలు చేయడం, పశవు పశువు రంగు, పశువు అంటే పసుపు లేదా రంగు అని కూడా అర్థం. పాషాణం బండ, పెండ్యులం లోలకం, ప్రతిమ బొమ్మ, ప్రతిష్ట కీర్తి, ప్రసిద్ధి ఖ్యాతి, ప్రాంగణం ముంగలి లేదా వాకిలి, బాదరాయణుడు వ్యాసుడు, బంగాలు అలలు, భయద భయాన్ని కలిగించేది, మత్స్యకారులు చేపలు పట్టేవారు, మధువు తేనె, మనోరంజనం మనస్సును సంతోషపెట్టేది, మనోహరం ఇంపైనది చక్కనైనది, మాగాణం తరిపొలం, మావులు మామిడి తోటలు, మీను చేప, ముట్టె పంది ముక్కు పొత్రం, ముప్పు ప్రమాదం, మేలుకొలుపు నిద్రలేపు, మైనస మేని దురద, లుప్తం లుప్తం అంటే అర్థం లోపించింది అని అర్థం. ల్యాగ ల్యాగ అంటే దూడ, వలగోను వలగొను అంటే అల్లుకొను, వసుధ భూమి నేల, వక్త్రం మొగం ముఖం, వాచవి నోటి రుచి, వాలం తోక, వాగ్దానం మాట ఇవ్వడం, విపినం అంటే అడవి, వీణుల విందు వినడానికి నచ్చిన, వెరుగు భయం బుగులు, వేడుక పండుగ, వ్యాఖ్యానించు వివరించు చెప్పు, శిరం తల నెత్తి, శృంగం అంటే కొమ్ము, శోభ కాంతి వెలుగు, శౌర్యం శూరత్వం, శ్రేష్టం ఉత్తమం గొప్పది, సంజ్ఞ పేరు గుర్తు, సమరం ఓర్పు, సాదృశ్యం పోలిక, సాంగత్యం సోపతి స్నేహం, సున్నితం మెత్తని సుకుమారం, సృజన సృష్టి, సైన్యపాలకుడు సేనాని, సౌజన్యం మంచితనం, స్పందన కదలిక, స్వప్నం కళ, హరిత్తు సింహం. సో ఇవి 7th క్లాస్కి సంబంధించిన అర్థాలు ఫ్రెండ్స్.